ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో ప్రతి ఒక్కరికి దైవం ఒకడు ఉన్నాడన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందులో సందేహం లేదు. వారు ఏ మతానికి చెందిన వారైనా భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి మానసిక ధోరణి, స్థితి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇంతకీ ఆ భగవంతుడు అంటే ఎవరు? అతడు వ్యక్తియా లేక శక్తియా? ఏమిటి అది? ఒక ఆలోచనేనా? నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడా? పైగా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఎక్కడో గుడిలోనో ఎక్కడో ప్రదేశంలోనో భగవంతుడు వెలిశాడని, ఉన్నాడని భావించేవారు ఈ మాయలో కోకొల్లలుగా కనపడతారు. అందులో సందేహం లేదు. ఏదో ఒక రూపేణ నామరూపాత్మకములతో ఆకారంగా కానీ నిరాకారంగా కానీ దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళ సంఖ్య కోటాను కోట్లల్లో ఉంటుంది. అందులో సందేహం లేదు. ఇంతకీ ఆదిశంకరులు ఎంతో స్పష్టంగా చెప్పినప్పటికీ, రమణ మహర్షులు వారు సత్యాన్ని ప్రకటించినప్పటికీ, దైవం ఆలోచన, దేహం ఆలోచన, జగత్ ఆలోచన, ఇవన్నీ కూడా ఆలోచన అని అన్నప్పటికీ ఈ జీవుడు ఒక దైవాన్ని సృష్టించుకుని తనకు ఇష్టమైన రీతిలో అర్చనలు, పూజనలు, ప్రార్థనలు చేస్తూ పోతూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది, ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థనలు? నేను చేస్తున్నాను. ఓకే. ఆ నేను దేహమా ఇంకేదైనా? దేహము లేక ఆ నేను ఉన్నదే? ఉంటే ఏ విధంగా ఉన్నది అనే ప్రశ్నలు అనుక్షణము తల ఎత్తుతూనే ఉంటాయి. ముఖ్యంగా దేహాత్మబుద్ధి జనించిన తరువాత దేహాన్ని అన్యంగా చూస్తున్నాడు. ఇదిగో సృష్టికర్త ఒకడు ఉన్నాడు ఈ జగత్తుకని భావిస్తున్నాడు. అతడే ఒక ఉच्चతర శక్తి అని, దైవమని, భగవంతుడని, సర్వసమర్థుడని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ మాయలో దేహం పుట్టుక నీ పుట్టుక కానప్పటికీ నేనంటే ఈ దేహమని, దేహం లేకపోతే నేను ఉండనని, నీకొచ్చే కష్టసుఖాలకి ఆ భగవంతుడే బాధ్యుడని, కష్టాలని తొలగిస్తాడని, సుఖాన్ని ప్రాప్తిస్తాడని నమ్ముతూ కోట్ల మంది భగవంతుణ్ణి ప్రార్థించటం జరుగుతుంది. వివిధ రూపాల్లో, వివిధ నామాల్లో, వివిధ ప్రదేశాలలో. అక్కడ ఆకారం కావచ్చు, నీవు అనుకున్నది ఊహించింది నిరాకారము కావచ్చు. ఏది ఏమైనా అహంకారము, వ్యక్తిత్వము ఉన్నంత వరకు దైవము నీ మనస్సులో నీవు ఏ ఆకారం దాలిస్తే ఆ ఆకారంగా చూడటానికి ఎదురు చూస్తావు. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. నీకు దేహమన్యం అనుకుంటున్నావు, ఈ స్థూల దేహానికి జగత్తును చూస్తున్నావు. ఆత్మ కూడా అన్యమే. ఆత్మ అంటే ఏంటో తెలియకపోవచ్చు.
ఒకవేళ దైవమే కనుక నీకు అన్యంగా ఉంటే ఆ దైవము ఆత్మ లేని దైవమై ఉండాలి. మరి అది సాధ్యమా? ముందు దైవం ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. నీవు ఏ విధంగా అనుకుంటే ఆ దైవం ఆ విధంగా ఉంటాడు. ఏ రూపం ఊహిస్తే ఆ రూపంగా ఉంటాడు. ఇంతకీ నీవెవరివి దైవాన్ని గురించి ప్రస్తావించటానికి? అది గనక ముందు తేలిపోతే దైవం సంగతి ఆటోమేటిక్గా తేలిపోతుంది. నీవు దేహమా, నీవు మనస్సా, నీవు ఇంద్రియాలా, ఏమిటి నీ యొక్క ఉనికి? కాసేపు నిద్రపోతే నీ జగత్తు, ఈ దేహము, నీ సంసారము ఎటుపోయింది? అయినా నీవు ఉన్నావు కదా నిద్రావస్థలో. కనుక విచారం చెయ్యండి. చాలామందికి దైవము లేడు అన్నే ఆ మాట కనుక చెబితే ఇతడు నాస్తికుడు అనుకుంటారు. ఉన్నాడు ఉన్నాడు అని అంటే ఆస్తికుడు అనుకుంటాడు. నిజానికి మనస్సులో నీవు ఇందాక చెప్పినట్టు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా దైవం ఉంటాడే తప్ప మరొకటి కాదు. నీవు భావశూన్యానికి వచ్చినప్పుడు మరి దైవం ఎక్కడ, నీ దేహం ఎక్కడ, ఈ సృష్టి ఎక్కడ? లేదుగా. కాసేపు నిద్రపోతేనే ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అదృశ్యమైపోతున్నాయా లేవా? విచారించండి. ఆదిశంకరులు చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అని. అది పడికట్టు వాక్యాలు సుమా. ఈ జగత్తు సత్యమనే వారున్నారు. వీనిలో నిజమేది, అసత్యమేది అన్న ప్రశ్న మహర్షుల వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ రెండూను అన్నారు. మన పరిమితిని బట్టి, దశాభేదాలను బట్టి, భిన్న దృక్పథాలలో అట్లా అంటారు. సత్యం నిత్యము అన్న నిర్వచనంలో అభ్యాసి ప్రారంభిస్తాడు సుమా. ఈ ప్రపంచం, ఈ స్థూలదేహానికి ప్రపంచం కనపడుతుంది కదా, మార్పు చెందుతుంది కనుక అది అసత్యమని నిరాకరిస్తాడు. జగత్తు నిజం కావటానికి వీలు లేదు. నేతి నేతి అని వితర్కిస్తూ చివరికి ఆత్మలో చేరి అచ్చట ప్రచలితంగా ఏకమే చూస్తాడు. అహంస్ఫురణగా, అనంతంగా, ఏకంగా, అద్వితీయంగా జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను ఉన్నాను అన్న ఎరుకతో కూడుకుని సత్యం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎప్పుడైతే తాను అసత్యమన్న భావన కలిగిందో జగత్తు కూడా ఆ ఏకంలో అంశమే అని గుర్తిస్తాడు. సద్వస్తువులో లీనమైన వానికి, తన మూలంలో నిలిచిన వాడికి మరి జగత్తు కూడా సత్యమే కదా, దేహము కూడా సత్యమే కదా. ఉన్న సత్యము ఆత్మస్థితి, అది తప్ప మరేమీ లేదు. ఎందరో వేదాంతులు ఎన్నో రకాలుగా సత్యాన్ని ప్రవచించడం చేశారు. ముఖ్యంగా ఒకే పదాన్ని డిఫరెంట్ కోణాల్లో చూడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా
సత్యం అనేది దైనందిక జీవితంలోనివి, ముఖ్యంగా దాని వ్యవహారిక సత్యం అంటాం. ఈ కుర్చీ నాకు కనపడుతుంది కనుక అది సత్యము. కుర్చీ ఉన్నట్టు చెప్పదు, నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి సత్యము. నేను అనుకుంటున్నా కాబట్టి దైవం ఉన్నాడని అది సత్యము. అట్లాగే ప్రాతిభాషిక సత్యం ఒకటి ఉన్నది, అంటే భ్రాంతి. సర్పరజ్జు భయభ్రాంతి. త్రాటి చుట్టను పాము అనుకున్న వానికి ఆ పాము సత్యమే కదా. కొన్ని వేళల కొన్ని సందర్భాల్లో మరి అలాగే ఉంటుంది కదా. సరే, చర్మస్థితి ఏమిటి? పారమార్థిక సత్యము. సత్యము నిత్యము, మార్పునందరిది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్య పదాన్ని కనుక మనం విస్తృతంలో వాడితే జగత్తు వ్యావహారికంగాను ప్రాతిభాషికంగాను సత్యాలు రెండూ కూడా అవుతాయి. అసలు ఇంతకీ నీ మనస్సు సత్యమేనా? అహంకారం సత్యమేనా? నీకే ఉనికి లేకపోతే నీవు చూసే వాటికి, నీ అనుకునే వాటికి ఉనికి ఎక్కడుంటుంది? అంతవరకు దేనికి? నీవు కలగంటున్నావు. కలలో ఎన్నో విషయాలను చూస్తావు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడతావు, బయటికి వస్తావు. జాగ్రత్త అవస్థకు వచ్చి ఏమంటున్నావు? కళ అసత్యం అంటున్నావా లేదా? కళ అసత్యం అయితే మరి కలగనేవాడి సంగతి ఏమిటి? వాడు ఏమన్నా సత్యమా? రెండూ రెండే కదా. ఒక అసత్యాన్ని నీవు గుర్తిస్తున్నావంటే నీలో ఉన్నదే కదా. ఇదే విషయాన్ని రమణ మహర్షుల వారు ప్రస్తావిస్తూ, చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం ఎట్లా అవుతుంది? కాదు కదా. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన కల్పితమే ఇదంతా అని గుర్తించాలి. ఈ జగత్తు, ఈ దైవము నీవు ఎలా అనుకుంటే అలా ఉంటుంది. ప్రాతిభాషికం అంటే మాయ, అంతకంటే ఏమీ లేదు. మరో సందర్భంలో ఒక పృచ్ఛకుడు సూటిగా అడుగుతున్నాడు, నేను నా ఇంద్రియాలతోటి వీటన్నిటినీ చూస్తున్నాను, మరి అవి అసత్యం ఎట్లా అవుతాయి? దానికి మహర్షుల వారు, ప్రపంచం బహిరంగం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియ జ్ఞానం మూలం వెలుపల నుండ కాదు, జ్ఞానం వల్లనే కదా ప్రపంచాన్ని నీవు గుర్తించగలిగింది. తానున్నానని ప్రపంచం తెలుపుతున్నదే. ఏనాడైనా దేహం చెప్పిందా? జగత్తు చెప్పిందా? పోనీ నువ్వు అనుకునే దైవం చెప్పాడా తాను ఉన్నట్టు? ఇవన్నీ నీ ఊహలు, నీ ఆలోచనలు. అది కూడా స్థిరము సరళము కాదు సుమా. కారణం, గాఢ నిద్రలో జగత్తు స్పృహే లేదాయే. దైవం నువ్వు ఇంకా ఎంత ప్రార్థించినా ఈ జాగ్రత్తావస్థలో నీ దైవం ఏమైనాడు? నిద్రలో లేడు కదా. కనుక నిద్రించువానికి జగమే లేదు, జీవుడే లేడు, తాను అనుకున్న దైవమే లేడు. దీని అర్థం ఏమిటి? ప్రపంచం అహంకార బలమే తప్ప, ఊహాజనితమే తప్ప, మాయాజనితమే తప్ప మరొకటి కాదు. నీవు గనక ఆ అహంకారాన్ని వెతికితే సత్యం నీకే తెలుస్తుంది. దాని మూలం కనుగొనటమే పరమగమ్యంగా భావించు. అంతేగాని దేవుడు అక్కడ ఉన్నాడని, అతడు నాకు దర్శనమిస్తాడని, అతన్ని దర్శించుకుంటే నాకు స్వర్గప్రాప్తి వస్తుందని భావించేవారు కోకొల్లలుగా ఉంటారు ఈ మాయలో, అందులో సందేహం లేదు. ఈ సందర్భంలో ఇదే విషయాన్ని మహర్షుల వారిని అడిగారు, కైలాసము, స్వర్గము, బ్రహ్మలోకాలు నిజంగా ఉన్నాయా అని. నీవు ఇది ఎంత నిజమో, ఈ ద్వైత జ్ఞానము అవి అంతే నిజము.
అటువంటిదంటూ ఏది ఉండదు అని సుస్పష్టం చేశారు. అయినా కానీ మహర్షి ఎంత చెప్పినా సృష్టి లేదు, జీవుడు లేడు, ఆది నుంచి ఇదిగో ఈ అహంకారము తృణీకరించబడింది అని ఎంత చెప్పినా దేహాత్మ బుద్ధి దానంతటిది నష్టం కావటం లేదు. ఒక్క అనుగ్రహము చేతనే సత్యము ప్రకాశించినప్పుడు మాత్రమే మాయ తొలగిపోతుంది తప్ప మరే ఇతర చర్యల వల్ల కాదు అని గ్రహించటం ఎంతైనా అవసరం. మరో సందర్భంలో ఒకరు మహర్షితో, ఈ ప్రపంచం తన జాడ తెలియజేస్తుంది కదా, అంత నేను మేల్కొంటానన్నాడు. దానికి మహర్షుల వారు, చూచేవాడు లేకపోతే ప్రపంచం ఉన్నదా? మొదటిది ఏది? ఉన్న చైతన్యమా, ఉదయిస్తున్న చైతన్యమా? ఉన్నది ఎప్పుడూ ఉన్నదే, అది అనంతము. ఉదయించేది, లయించేది అది తాత్కాలికమే కదా, అది అశాశ్వతమే కదా. అంతేకాదు, నేను నిద్రపోతున్నప్పుడు ఇతరులకు ప్రపంచం లేకపోయిందా? దానికి మహర్షుల వారు ఘాటుగా స్పందిస్తూ, నిన్ను నీవు ఎరగవు, నీవు తెలిపే ప్రపంచం నవ్వుల చేటు. ఈ ప్రపంచం నీ మనస్సు కల్పించినది, దైవము నీవు కల్పించినది. ఒకేసారి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ప్రకాశిస్తున్నారు, అంతరించిపోతున్నారు. నీ మనస్సును ఉన్నాయి తెలుసుకో, నీ మనస్సును ముందు తెలుసుకో, ఆ పైన ప్రపంచాన్ని చూడు, అప్పుడు తెలుసుకుంటావు నీకు అన్యంగా ఏదీ లేదని, ఉన్నదే ఆత్మ అని, మరొకటి ఏది ఉండదని నీకే అర్థమైపోతుంది అంటూ ప్రస్తావించారు రమణ మహర్షుల వారు. అంతేకాదు, మరో సందర్భంలో ఒకరు మహర్షిని సూటిగా అడుగుతున్నారు, దైవానుభూతి నాకు ఎట్లా కలుగుతుందని. చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని ప్రశ్నలు. దైవ ప్రమాణం ఇంతనే తెలియరాదు. పైపెచ్చు అతడు మనలోని వాడు కాదు, బాగా గ్రహించండి, బాహ్యస్థితుడు. కానీ ఆత్మ అంటేనో నీతోనే సదా ఉంటుంది కదా, అది నీవే కదా. అంత దగ్గర దాన్ని వదిలి ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడంటూ దైవాన్ని గురించిన పాకులాట నీకెందుకు అంటూ సూచించారు. నీవు ఆత్మని విడిచిలేవు. అహమస్మి, ఆత్మ అంటే ఏమిటని అడుగుతున్నావు. ఆత్మ అందరూ ఎరిగినదే, తాను లేనని ఎవరు అనరు. కానీ స్పష్టంగా మాత్రం కాదు, నీవెప్పుడూ ఉన్నావు, అందులో సందేహం లేదు. ఆ ఉన్నదే ఆత్మ. అహమస్మి, అదే దైవం యొక్క పేరు. దైవం యొక్క నిర్వచనాన్ని అన్నిటిలోనూ, అన్ని పవిత్ర గ్రంథాల్లోనూ ఇదే ఉంటుంది కదా. అయాం దట్ అయాం, అవునా కదా. బ్రహ్మైవాహం అన్నా, అహం బ్రహ్మస్మి అన్నా, సోహం అన్నా, ఇవన్నీ కూడా సమానార్థాలే. మిక్కిలి సూటి అయినది జిహోవా అంటే నేనున్నాను, ఉన్నది బ్రహ్మమే, అదే ఆత్మ, అదే దైవము, అదే భగవంతుడు, అదే గురువు, అదే సత్యము, అదే అనంతము, అదే ఏకము,
అదే అద్వితీయము, అదే అఖండము, అదే ఘనాది ఘనము, అదే సూక్ష్మాతి సూక్ష్మము. అంతకంటే ఏం చెబుతారు? తన్ను తాను ఎరుగుటే దైవాన్ని ఎరుగుట. అంతేగాని ఇంద్రియాలతో మనస్సుతో అన్యంగా నువ్వు ఊహించి దైవాన్ని నామరూపాత్మకములతో స్థాపించి చూడటం కాదు సుమా. నిజానికి దైవం ఆత్మకి వేరు కాదు, ఇది గుర్తుపెట్టుకో అంటూ మహర్షులు వారు స్పష్టంగా సూచించారు. మరో సందర్భంలో రమణ మహర్షులు వారు నేను బ్రహ్మమని, సర్వము బ్రహ్మమేనని తలపోత మానితే అదే జీవన్ముక్తి, అంతకంటే ఏమీ లేదు. ఒక సందర్భంలో దైవాన్ని గురించి మాట్లాడుతూ దైవం అంటే సమిష్టి అన్నారు. సమిష్టి అంటే సర్వము ప్లస్ స్థితి. అట్లే నేను వ్యక్తి ప్లస్ స్థితి, అదే జగత్తు కదా. నానాత్వము ప్లస్ స్థితి. పైవానిలో సర్వము, వ్యక్తి, నానాత్వము కళ్ళలు సుమ. ఈ సత్యాసత్యాలు మేళవంతో ఒకటి మరొకటి అన్న భ్రమ ఏర్పడుతుంది. అంటే అయథార్థ సాదృశ్యము తప్ప చెప్పుకొచ్చేదంటూ ఏదీ లేదు. నిజానికి సత్తుకు అసత్తుకి అందనిది. కొందరు తెలుగు పెద్దలు బ్రహ్మభావాన్ని గురించి అడిగారు. గతంలో చెప్పిన విషయమే మహర్షి కూడా చెప్పటం మొదలుపెట్టారు. అదేంటంటే నేను బ్రహ్మముని, సర్వము బ్రహ్మమే అని తలపోతం మానుకోవాలన్నారు. అదే జీవన్ముక్త స్థితి అన్నారు. ఆయన ఈశ్వర ప్రేరిత చేష్టల విషయం ఇంకా తీసుకొచ్చారు. దానికి మహర్షులు వారు బదులు పలుకుతూ ఆ చేష్టలను వానిపాటికి అవి సాగని, శుద్ధాత్మను అవి బాధించవు, అది నీ సహజత్వము, నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యము, దానికి అన్యంగా ఏదీ లేదు. మరిప్పుడు నీవంతా అన్యంగా చూస్తున్నావు. నీకు దేహమన్యము, సుఖదుఖాలన్యము, ప్రపంచమన్యము, చివరికి నీవు అనుకునే దైవం కూడా అన్యమే. ఒకవేళ నిజంగానే ఆ దైవమే నీకు కనిపించాడు అనుకుందాం, నీ దేహాత్మ బుద్ధిని ఆయనట్లా పోగొడతాడు? అది అయ్యే పని కాదు అంటూ సూచించారు రమణ మహర్షుల వారు. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా సత్యము బోధించేది కాదు. అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తును. గతం అంటావు, భవిష్యత్ అంటావు, కాసేపు వర్తమానం అంటావు, కాసేపు అన్యం అంటావు, కాసేపు పుట్టుకంటావు, మరణం అంటావు, కాసేపు దేహం అంటావు. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు అంటే ఉన్నాను కానీ నాకు తెలియదంటావు. కాబట్టి ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప సత్యాన్ని ఏ విధంగానూ కూడా తెలుసుకునే రీతిలో లేడు. అందుకనే ఒక సందర్భంలో రమణ మహర్షుల వారు ఒక్క అనుగ్రహము చేతనే, ఆత్మ జ్ఞానవృత్తి చేత అది తనకు తానుగా ప్రకాశించిన స్థితిలోనే మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, నువ్వు అనుకునే దైవం ఎక్కడ, సర్వము అదృశ్యమైపోయిందిగా. ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు ఉండవు. దేహాత్మ బుద్ధి కలిగిన నేను, ఆత్మగా ఉన్న అహంస్ఫురణ నేను అంటూ ఉండదు.
ప్రశ్నలకి అంతూ పంతూ ఉండదు. ఒక సందర్భంలో ఒక పృచ్ఛకుడు మహర్షులు వారిని దర్శించటానికి వచ్చి, దైవానికి రూపమున్నదా అంటూ అడిగారు. ఎవరు అట్లా అన్నారు? సరే, దైవానికి రూపం లేనప్పుడు మరి ఈ ప్రజలందరూ విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారు? నిర్గుణ సద్గుణ ఉపవాసాలు చేస్తున్నారుగా, దాని ప్రయోజనం ఏంటి అంటూ సూటిగా ఒక వైవిధ్యమైన విషయాన్ని రమణ మహర్షులు వారి ముందుకు తీసుకొచ్చారు. దానికి మహర్షులు వారు, చూడండి ఆయన, దైవాన్ని వాని పాటుకు వాని వదిలేసాయి. అతన్ని గూర్చి ముఖ్యంగా మనకేమీ తెలియదు. అవునా కదా? నువ్వు ఎలా ఊహిస్తే ఆ విధంగా దైవం ఉంటాడు. నువ్వు ఊహించకపోతే దైవం లేడు. అనుకుంటే ఉంటాడు, అనుకోకపోతే లేడు. సరే, ఇంతకీ నీ సంగతి ఏమిటి? నీకు ఒక ఆకృతి ఉన్నదా లేదా? అది ముందు తేలిపోని. నువ్వు ఎంతసేపటికి నేను బలానా, నేను అప్పుడు పుట్టాను, నా వయస్సు ఇంత, ఈ దేహమే నేను, ఇది నాది, ఇది నా సంసారము అంటున్నావు కదా. సరే, అయితే నీవు కాళ్ళు చేతులు గడ్డము 3.5 మూరల ఎత్తున్న వ్యక్తివి, అంతేనా? ఈ ఆకారమేనా నీవు? తప్పక అంటూ బదులు పలికాడు. బాగానే ఉంది. అయితే నీవు నిద్రలో నీవు అట్లే కనిపిస్తావా మరి? దానికి పృచ్ఛకుడు, అక్కడ లేకపోవచ్చు, లేచిన తర్వాత నేను నిద్రించానని తెలిసింది కాబట్టి నిద్రలో కూడా నా దేహం అట్లేనని అనుమానం వల్ల గ్రహిస్తాను. సరే, నీ మాటే నేను కాదన్ను. నీవు దేహానివైతే బాగా గుర్తుపెట్టుకో, ఈ దేహము చనిపోయాక ఆ ప్రేతాన్ని పూడ్చుటెందుకు? పూడ్చవచ్చిన వాళ్ళతో ఆ దేహం కలియబడదేమి? పోనీ దాన్ని అగ్నికి ఆహుతి చేద్దామంటే నన్ను అగ్నిలో పడేయొద్దని ఎందుకు చెప్పదు? సరే, అయినా నువ్వేమంటున్నావు? అట్లా కాదు, నేను ఈ స్థూలదేహంలోని జీవుణ్ణి అంటే నీకు నిజంగా ఆకారం లేదన్నట్లే కదా. ప్రస్తుతం మాత్రం నీవు ఈ దేహం అనుకుంటున్నావు, నీకు ఆకృతి ఉంది కదా. నిరాకారుడైన దైవాన్ని సాకారుడుగా పూజిస్తే వచ్చే నష్టమేమిటి? ఏమీ లేదు కదా. కనుక ఈ ప్రశ్న అడిగినవాడు ఏదీ తోచక తబ్బి ఉబ్బై ఊరకున్నాడు. చివరికి మరొక సందర్భంలో మహర్షుల వారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దైవానికి, గురువుకు, ఆత్మకు ఉన్నటువంటి సత్యస్థితికి ఏ భేదము లేదన్నారు. అయితే కొందరు స్త్రీలు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చి, మరి సిద్ధము నిత్యము అయిన ఆత్మను మేమెందుకు సాధించలేకపోతున్నామని వాపోయారు. ఆత్మ లక్షణము ఆనందము, తమకు ఆ ప్రాప్తి కలగటం లేదన్నారు. దానికి మహర్షుల వారు, చిత్తు ఒకటే ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? దాన్ని దేహాత్మ బుద్ధి అని,
ఆత్మబుద్ధి అని పలు విధాల పేర్కొన్నాము. అవన్నీ ఏకమైన శుద్ధ చైతన్యంలోని ప్రథమ దశలే సుమ. చిత్ అనేది లేకపోతే కాలదేశాలు లేవు కదా, అవి చేతస్సులోనే స్ఫురిస్తాయి సుమ. ఏ విధంగా తీసుకోవాలంటావా? అదిగో ఆ సినీ తెర మీద కదిలిపోయే చిత్రాల వంటివి. మన సహజ స్వభావం ఆ శుద్ధ చైతన్యమే. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ముందు నీవెచ్చడి నుంచి వచ్చావు, అక్కడే ఉండు. ముందు కర్తను తెలుసుకో. విషయ ప్రస్తావన ఆ పిదప చూడవచ్చు. ఇంకా అది మిగిలి ఉంటే అంటూ బదులు పలికారు. ప్రశ్నలకి అంతెప్పుడూ ఉండదు. ఎన్ని రకాలుగా సూచించినప్పటికీ నాకు తృప్తి కలగటం లేదన్నాడు. తృప్తి మూలాన్ని చేరిన తర్వాతనే కదా. అంతదాకా నీకు అశాంతియే. అయినా నీవు అడుగుతున్నావు, ఆ భగవంతుడు, ఆ బ్రహ్మము, ఆ సత్యము సగుణమా నిర్గుణమా? దానికి మహర్షులు వారు, గుణములు నీకున్నవా లేవా ముందది తెలుసుకో. ఆయన ప్రశ్నించటం మానలేదు. సమాధి అంటే ఏమిటి చెప్పండి? వ్యక్తి యొక్క సహజత్వమే సమాధి. మరైతే దానికోసం ప్రయత్నం దేనికి? సహజత్వం అయితే ఎవరిదా యత్నం? నేను అజ్ఞానిని, అందుకే అలా అడుగుతున్నానన్నాడు. నీ అజ్ఞానాన్ని నీవు ఎరుగుదువా? ఒకవేళ ఎరిగితే అది అజ్ఞానం ఎట్లా అవుతుంది? కాదు కదా అంటూ సెలవిచ్చారు రమణ మహర్షుల వారు. ఎన్నో రకాలైన ప్రశ్నల్లో ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈ విధి అంతా కూడా పూర్వకర్మ ఫలం వల్లనే కదా, కర్మ వల్లనే కదా ఏర్పడుతుందని. మరి దీన్ని ఎలా తప్పించుకోవాలి? దానికి మహర్షుల వారు, భగవంతుని శరణు తెచ్చితే భగవంతుడే దాన్ని చూసుకుంటాడు. విధి దైవ నిర్ణీతమే. దైవమే దాన్ని ఏమని పాల్దోస్తాడు. అన్నీ ఆయనలోనివే. నీకెందుకు ఆ సమస్య? అయినప్పటికీ నీవు దైవ దర్శనం ఎట్లాగోని అడుగుతున్నావు. అంతరంగంలోనే ఉంటుంది. మనస్సుని అంతర్ముఖం చేస్తే లోపల చేతస్సుగా భగవంతుడు ఆవిష్కరిస్తాడు అనుగ్రహం చేత. నేను ఉన్నాను అన్న ఎరుకతో అహమహమతి స్ఫురతి. అదే భగవంతుడు. నీకు విడిగా భగవంతుడు ఎక్కడా? నేనంటున్నావే, అదే అహం స్ఫురణ, అదే భగవంతుడు, అదే నిత్యము, అదే సత్యము. కనుక నీవు చెయ్యవలసింది విచారించు. అప్పుడు నీకే తెలుస్తుంది. భగవంతుడు అందరిలో, మనం చూచే అన్నిటిలోనూ ఉన్నాడు కదా. అన్నిటిలో మనం దైవాన్నే చూడవలే అంటారు కదా, అవునా కదా అంటూ మహర్షిని అడిగారు. నిజమే, దైవం అందరిలోనూ, చూచేవానిలోనూ ఉన్నాడు. దైవాన్ని మరెక్కడ చూడటం? మనకు వెలిగా వానిని చూడలేము. అతన్ని లోపలే, లోననే తెలియవలే. విషయములను చూచుటకు ఈ మనస్సు ఉన్నదే, అది ఎంతో అవసరం.
అందరిలో భగవంతుని భావించటం మనశ్చేష్ట. కానీ మనస్సు నిజం కాదు సుమా. మనస్సును వర్జిస్తే, తొలగిస్తే, నష్టపరిస్తే లోన తోచేటటువంటి చేతనమే దైవము. అదే ఉన్నానన్న ఎరుక, అదే అహంస్ఫురణ, అదే సత్యము, అదే ఏకము, అదే అనంతము అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. మరొక సందర్భంలో ఒకడు మహర్షిని దర్శించడానికి వచ్చి ఒక కాగితం మీద ఒక ప్రశ్న రాశాడు. దైవం ఉన్నాడని నన్ను నమ్మించండి అంటూ అడిగాడు. దానికి మహర్షులు వారు, ఆత్మలబ్ధి ఉన్నదే అట్టి విశ్వాసానికే సమము. కనుక నీవు ఎవరివో తేలిపోతే ఏ గొడవ ఉండదు. అది తేలనంత వరకు నీవు మరి ఊహా ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటావు. అయినా నువ్వు అడుగుతున్నావు, నాకు ఆ పరబ్రహ్మ, ఆ దైవము, ఆ జ్యోతి దర్శనం ప్రసాదించండి అని అడుగుతున్నావు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నాయన. దర్శనానికి ద్రష్ట ఒకడు ఉంటాడు. ముందు వానిని కనుక్కో. ద్రష్టలోనిదే దర్శనం కదా. అంతకంటే నీకేం చెబుతాను. టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అన్నారు రమణ మహర్షులు వారు మరొక సందర్భంలో. ఈ సర్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ సర్వాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? ఆ గుర్తించేవాడు జీవుడా, జగత్తా, ఈశ్వరుడా? ఎవరు? అది నీ సహజత్వమే, అది నీ ఎరుకే. దాన్నే మనం యు ఆర్ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే జ్ఞానవృత్తి చేత అది తనకు తానుగా ఏకంగా ప్రకాశిస్తున్నదే. అదే దైవము, అదే గురువు, అదే భగవంతుడు, అదే నీ సహజత్వము అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఎందరెందరో మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు అందులో ఒక ఆగంతుకుడు అడుగుతున్నాడు, అందరూ బ్రహ్మమే కదా అని. దానికి మహర్షులు వారు, అవును బ్రహ్మమే, కానీ వారు వేరని అనుకున్నంత కాలం వారికి దూరంగా ఉండటం మంచిది. అట్లా కాకుండా అన్నీ ఆత్మయే అనుకుంటే అందరూ అన్న పదం అనవసరమే కదా. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మకు ద్వితీయము లేదు సుమా. ఇది గుర్తించు. నిజానికి ఈ బహుళంగా చూసేటటువంటివి అవన్నీ అసత్తు, కళ్ళలు. వానిని బ్రహ్మంగా గుర్తిస్తే వాటి అన్నిటికీ ఆధారం బ్రహ్మమే కనుక అవి కూడా సత్యమే సుమా అంటూ చెప్పుకొచ్చారు. మరొక సందర్భంలో తత్వమసి అన్న మహావాక్యార్థాన్ని కావాలని తెలుసుకోవాలని అడిగినప్పుడు, నిన్ను నీవు తెలుసుకో, తాను తెలుస్తుంది అంటూ సెలవిచ్చారు రమణ మహర్షులు వారు. అయితే అది బ్రహ్మం ఎలా కాగలరు అంటూ చిరు ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. దానికి మహర్షులు వారు, నీకు వేరుగా బ్రహ్మమును తెలిసే కోరికేమి? ఎందుకు ఆ కోరిక?
శృతివాక్యాలు ఏం చెబుతున్నాయి? తత్వమసి అంటున్నది. ఏదైతే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, స్వయం ప్రకాశమై ఉన్నదో అదే నీవు అని చెబుతున్నప్పుడు ఇంకా నీవు భగవంతుణ్ణి, పరబ్రహ్మాన్ని విడిగా చూడకూరుతావేంటి? అసలు విషయం ఏమిటి అంటే ఆత్మ నీకెంతో పరిచితమే, సుపరిచితమే. అది లేక నీవు లేవు సుమా. దాన్ని ముందు గ్రహించు. అదే బ్రహ్మానుభవం కూడా. అంతకు మించి మరొకటి ఏది లేదు అంటూ బదులు పలికారు రమణ మహర్షులు వారు. మరొక సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ, నిశ్చలంగా ఉండు, నేను దైవమని తెలుసుకో, బీ స్టిల్ అండ్ నో అహం ఈజ్ గాడ్. ఇక్కడ నిశ్చలత వ్యక్తిత్వాన్ని లేశమైన మిగల్చకుండా ఉన్న స్థితే స్వార్పణము. నిశ్చలత బాగా ఉండి మనశ్చాంచల్యము మాసిపోతుంది కదా. కర్తృభావనలకు, కాంక్షలకు, వ్యక్తిత్వానికి మనశ్చాంచల్యమే కారణం కదా. అది ఆపితే శాంతి వెలుస్తుంది అనుగ్రహం చేత. అక్కడ ఎర్రుగుట అంటే అర్థం ఉండుట, అంతేకాని రెండు నేనులు ఉన్నాయని, ఒక నేను ఇంకొకటి తెలుసుకుంటుందని, తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఏది ఉండదు. ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా నోయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. అంతవరకే. అది జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే త్రిపుటూరనిది కాదు సుమా. దైవము నేనన్న తలపు, పరమాత్మను నేనే అన్న భావనలు ఏవైనా సహాయపడతాయా ఆ విధంగా అనుకోవటం వల్ల అంటూ ఎదురు ప్రశ్న అడిగారు. నేననేదే నేను, నేనదే నేను, నేనున్నాను, ఇది దైవమే, తలుపు కాదు సుమా. దైవమని నేనున్నాను, అది ఎరుక. అది జ్ఞానవృత్తి చేత తన ఉనికిని తానుగా ప్రకాశింపచేసుకునే ఏకైక సత్యస్థితే నీ సహజత్వము, మరొకటి కాదు. ఊరికే తలుచుకోవటం కాదు, ఆలోచించటం కాదు. ఉన్న సత్యము, ఉన్న ఎరుకే దైవమని గుర్తించుకో. దాని గురించి ఆలోచించమని నీకెన్నడూ చెప్పలేదు. అటువంటిది ఏది ఉండదు అంటూ బదులు పలికారు రమణ మహర్షులు వారు. మనం ఎన్ని రకాలుగా ఈ విషయాన్ని కూలంకషంగా మాట్లాడినప్పటికీ ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఒకరు సూటిగా అడుగుతున్నారు, దైవము ఆత్మకు భిన్నమా? ఆత్మ అంటే ఏమిటో తెలియదు, దైవం ఉన్నాడని అనుకుంటున్నాడు. అయినప్పటికీ ప్రశ్న అడగటంలో వెనకాడలేదు. దానికి మహర్షులు వారు, ఉన్న ఆత్మయే దైవము, నేనున్నాను అనేటువంటి అహం స్ఫురణే దైవము. అహమాత్మ గుడాకేశ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పటం నీవు గ్రహించలేదా మరి అంటూ విషయాలని చెప్పుకొచ్చారు. గతంలో చెప్పుకున్నట్టు
నీవు ఇంకా అడుగుతున్నావు, అడిగిన ప్రశ్నలే అడుగుతున్నావు. నీవు జీవాత్మ అనుకున్నంత కాలము ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. యథార్థమైనటువంటి ఆత్మను అవలంబిస్తే నీకు ఎటువంటి ప్రశ్న రాదు సుమా. నిజమైన ఆత్మ ఏ ప్రశ్నను అడగదు. అది తనకు తాను జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూనే ఉంటుంది. అది ఏ ప్రశ్న అడగలేదు కూడా. ఆత్మకు దైవం భిన్నమైతే దైవానికి ఆత్మ లేకపోవలే కదా మరి. అంతకన్నా వెర్రి ఏదైనా ఉంటుందా అంటూ బదులు పలికారు రమణ మహర్షులు గారు. మరొక సందర్భంలో ఎటువంటి ప్రశ్న అడిగారు అంటే, దైవం ఆలోచింపడా? మరైతే దైవాన్ని ఏ రూపంలో చూచినారని మొదలుపెట్టావే ఎందుకు మరి అంటే, మీరు దైవాన్ని చూశారా, చూస్తే ఎట్లా ఉన్నారు అని అడగటంతో ఈ ప్రశ్నలు తలెత్తాయి. దైవానుభవం ఇంద్రియాల ద్వారా ఉండవలే కదా అని అడిగినప్పుడు, ఇప్పుడు మాత్రం నీకు దైవానుభవం లేదా? దైవానుభవం ప్రతివానికి సదా ఉంటుంది కదా. అవును, ఉంటుంది. అయితే ఆత్మ సాధనేమి? అది గనక ఉంటే దానికి మహర్షులు వారు ఆత్మసిద్ధి కాలేదన్న భ్రాంతిని తొలగించటమే ఆత్మసిద్ధి. ఏది కొత్తగా రాదు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి, దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు కాబట్టి నీవు అదేనని చెప్పడమే తప్ప నీవు ఆత్మని దర్శించమని కాదు. నీవే ఆత్మవై ఉంటూ దర్శించడమేమిటి? గతంలో చెప్పినట్టు నోయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అంటూ బదులు పలికారు. మాటల సందర్భంలో అసలు విశ్వరూపం అంటే ఏమిటి అన్న ప్రశ్న తల ఎత్తినప్పుడు, విశ్వాన్ని దైవాత్మగా చూడటం. మరి భగవద్గీతలో దైవము నానా విషయములు, బహు విషయములు, విశాల ప్రపంచము అంతయు తానే అని చెప్పి ఉండలేదా? దాన్ని అర్థం చేసుకోవటం, చూడటం ఎలాగూ? తన ఆత్మను తాను చూడగలడా? కనపడకపోయినంత మాత్రాన ఆత్మ లేదని వచ్చునా? ఇందు యథార్థం ఏది? నేను అనుకోవచ్చు, కొందరు ఆత్మను చూచావంటారే, అది తప్పేనా? ఎవరు మాత్రం చూడగలరు? దానికి మహర్షులు వారు స్పందిస్తూ, నీవెంత నిజమో అంతే అది నిజం. గీత ఎలా ప్రారంభించిందో ఒక్కసారి పరిశీలించి చూడు. ఎవరూ పుట్టను లేదు, గిట్టను లేదు. 4వ అధ్యాయంలో అవతారములెన్నో నీవి నావి గడిచాయి, నేనెరుగుదును నీవెరుగవు, నీకు తెలియవు. ఈ 2 వాక్యాల్లో ఏది నిజం? వినేవాడి శక్తిని బట్టి ఉపదేశం మాత్రమే. మరి 2వ అధ్యాయంలో సత్యం సర్వం ఉంటే దాని తర్వాత 16 అధ్యాయాలు ఎందుకు చెప్పినట్లు? అంతేకాదు, పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో దైవము నేను ఆ పరబ్రహ్మమునకు పూర్వమే ఉన్నాను, నేనుంటిని అనలేదా? నేనున్నాను అన్నది మరి సత్యమే కదా. సంభాషణ అంతటితో ఆగటం లేదు. వివేకానందుల వారు రామకృష్ణుల వారిని ఇదే ప్రశ్న సూటిగా అడిగారు. నీవు దైవాన్ని చూచావా అని అడగటం జరిగింది.
దాన్ని ఇక్కడ అనుకరిస్తారు. ఇంకా నీకు దైవానుభవం ఉందే అని కూడా అడుగుతారు. అనుభవం అంటే ఏమని ప్రశ్నిస్తాను. ఆత్మస్థితి అంటే పూర్ణత, నేను ఉన్నానన్న ఎరుక. నీకు పరిధులుంటే నీ గ్రహింపుకు కూడా అది కూడా పరిమితమే సుమా. నీ ఎరుక పూర్ణం కాదు. అపూర్ణ జ్ఞానానికి విలువ ఏముంటుంది? ఉండదు కదా. విశ్వరూప దర్శనం అయినప్పుడు అర్జునుడితో ఏమన్నాడో చూశారా? నీవేమి కోరుకుంటావో అవి చూడు అన్నాడు కృష్ణ పరమాత్మ. అతని ఎదుట ఉంచినదంతా చూడమనలేదు సుమా అంటూ బదులు పలికారు రమణ మహర్షులు వారు. చాలామందికి ఒక ప్రశ్న తల ఎత్తుతూ ఉంటుంది, అన్ని మతాల్లోనూ ఉత్తమమైనటువంటి మతం ఏది అని. దానికి మహర్షులు వారు, అన్ని మతాలు అన్ని మార్గాలు సమానమే. సత్యము ఏ మత గ్రంథాల్లోనూ ఉండదు. ముక్తికి వేరువేరు మార్గాలు వచించారు. మరి ఇంతకీ నీకు ముక్తి ఎందుకు? ఇప్పుడు ఉన్నట్లే ఉండరాదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు మహర్షులు వారు. పృచ్ఛకుడు అంటాడు, దుఃఖ నివారణ నేను కోరేది, దుఃఖ అభావమే మోక్షం అన్నారు. అన్ని మతాలు చెప్పేది అదే కదా. కానీ సరి అయిన మార్గం ఏది? దానికి మహర్షులు వారు చమత్కరిస్తూ సత్యాన్ని చూపుతూ, వచ్చిన దారినే వెనక్కిపో. ఎక్కడి నుంచి వచ్చాను నేను? నీవు తెలియవలసింది అదే. నీవు నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు నీకు రావు. నిద్రలో నీవు లేవా? అప్పటి నీవే కదా ఇప్పుడు మాట్లాడుతున్నావు. కాబట్టి నీవు జీవుడువా మనస్సువా? నిద్రలో మనస్సు తన్ను నీవు ఎరుగవు కదా. కానీ నువ్వు అడుగుతున్నావు ఇంకా. జీవేశ్వరుల భేదం చెబుతున్నారు. ఈశ్వరుని మాట నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకో అంటూ హెచ్చరించారు రమణ మహర్షులు వారు. ఇంకా విషయాన్ని సాగుతూ, బ్రహ్మము శుద్ధ మనస్సు కావటం, బ్రహ్మమే సచ్చిదానందం అవటంతో సమన్వయం ఇస్తుందంటారా అంటూ ప్రశ్నించారు మహర్షులు వారిని. సరే, శుద్ధ మనస్సు అంగీకరిస్తే జ్ఞాని యొక్క ఆనందానుభూతిని కూడా ఆభాస కాంతిగానే పరిగణించాలిగా. మరి ఈ ఆభాసం చివరకు మూల తేజస్సులో లీనమై కావాలి. అందుచేత జీవన్ముక్తి స్థితిని నిర్మల దర్పణంలోని ప్రతిబింబలంగా చెప్పబడుతుంది. అట్టి ప్రతిఫలంతో కనిపించేది శుద్ధాకాశం కాక మరేమిటి అవుతుంది? అదేవిధంగా జ్ఞాని యొక్క ఆనందాభాసం సత్యానందం సమకాశమే కదా మరి అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకు ఇన్ని మాటలేలా? అంతర్ముఖుడమైతే చాలు. అంతర్ముఖి మనస్సునకు ఏ శాస్త్రాలతోనూ పని లేదు. నీవు లోపలికి వెళ్ళటమేమిటి? ఇది తల్లకిందుగా పడిపోవటమేమిటి? ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము అనుగ్రహము చేత ఆత్మప్రకాశము అంటూ చెప్పుకొచ్చారు. ఉన్నది అహం స్ఫురణ. మరి లేనిదో సృష్టి, లేనిదో జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అంటూ విశదీకరించారు. మరొక సందర్భంలో మహర్షులు వారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, అహంకృతి వేరు, అహం వేరు. అహము కేవలము సత్, ఈ రెండవది ఉందే అహంకారము. మరి సత్తును తెలియుటకు ముందు
ఈ అహంకృతిని అణచవలే. పరమాత్మ అవ్యక్తుడు, వ్యక్తుడు కాబోతున్నాడన్న ప్రథమ సూచన మరి అహంస్ఫురణే కదా. బృహదారణ్యకకు ఉపనిషత్తుల్లో ఆ విషయం కూడా ఉంది. బృహదారణ్యకంలో ఏమని ఉందో తెలుసా? అహం నామ భవేత్, అహం నామ అవవేత్. అహం పేరివాడైనాడు, సత్ మొదటి పేరు అహం, నేను ఉన్నాను అన్నది మాత్రమే సత్యము అంటూ మహర్షుల వారు వివరణ పలకటం జరిగింది. ఒక విచిత్రమైన ప్రశ్న అడగటం జరిగింది రమణ మహర్షుల వారిని. ఒకరు ఏమని అడుగుతున్నారు? దైవం తన ఇచ్చేనెవరుగు ఒక ఎన్నదగ్గ వ్యక్తి మూలంగా ప్రవర్తిల్లటం లేదా అని. దానికి మహర్షుల వారు, దైవము అందరిలో ఉన్నాడు సుమా, అందరి ద్వారా వ్యవహరిస్తాడు. కానీ విశుద్ధ మనస్సుల్లో ఆయన ఎక్కువగా గోచరిస్తాడు. కలుష మనస్సులందు కంటే శుద్ధులందే ఆయన చేతలు చాలా స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. అట్టి వారిని దేవాంశులుగా భావిస్తారు. కానీ వారు తామట్టి వారమని చెప్పుకోరు. మానవునికి దైవానికి మధ్యస్థుణ్ణి ఎవరన్నా చెప్పుకుంటే అతడు ఇంకా తన వ్యక్తిత్వాన్ని మిగుల్చుకున్నాడనే కదా, అతని శరణాగతి పూర్ణం కాదనే కదా అర్థం అంటూ వివరించారు రమణ మహర్షులు వారు. మరొక సందర్భంలో ఒక విచిత్రమైన ప్రశ్నని రమణ మహర్షులు వారిని అడుగుతున్నారు. సర్వము ఆ దైవమే నడుపుతారన్నారు. అట్లా అయితే ఆ దైవానికి మనం ఎందుకు ప్రయత్నించాలి? దానికి మహర్షుల వారు, నిన్ను ప్రయత్నించమన్నది ఎవరు? దైవమే సర్వం నడుపుతున్నాడన్న విశ్వాసం ఉంటే ఇట్టి ప్రశ్న రాదు కదా. దైవం సర్వం నడుపుతున్నాడు అనేది యథార్థం. అటువంటప్పుడు ఈ ప్రజలకి ఉపదేశాలు బోధల వల్ల ఉపయోగం ఏమిటి? దానికి మహర్షుల వారు ఇంకా విస్తారంగా పలుకుతూ, ఉపదేశం అనేది అర్థించే వారికి ఈ బోధలు, దైవం సర్వం చక్క చూస్తాడన్నటువంటి నమ్మకం ఉంటే దాన్నే పట్టుకో. నీకు నలువైపులా ఏం జరిగినా పట్టించుకోవద్దు. అంతేకాదు, అక్కడ శోకం ఉండవచ్చు, మోదం ఉండవచ్చును. రొంటిని లెక్క చేయక ఆ దైవంలో విశ్వాసముంచు. మనల్ని అందరినీ దైవం పరికిస్తాడనే నమ్మకం దృఢమైతేనే అది సాధ్యం సుమా, లేకపోతే అది కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరించారు రమణ మహర్షులు వారు. ఒక సందర్భంలో సూటిగా మహర్షులు వారిని దైవ సాక్షాత్కారం పొగడతగింది కాదా అని అడిగినప్పుడు, దైవ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారమే కదా. నీ ఇష్ట దైవానికి నీవే రూపకల్పన చేస్తే ఆ రూపంతోనే ఉంటుంది. అది అంతే. నిజానికి నీవు ఏ ఆలోచన లేకుండా నిర్మలమైన చిత్తముతో ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా నిలిచి గనక ఉంటే అనుగ్రహము చేత ఆత్మే తనకు తానుగా నీవనుకునే భగవంతుడిగా, నీవనుకునే దైవంగా అది భాషిస్తుంది ఎరుక రూపేణ. అదే నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ రూపేణ. ఆ ప్రకాశమానంలో నీకేదీ కొత్తగా వచ్చినట్లు అనిపించదు.
కారణం దేహత్వ బుద్ధి ఉన్నప్పుడు కూడా అది ఉంటుంది, లేనప్పుడు అది ఉంటుంది. నీవు పుట్టకముందు అది ఉంది, పుట్టిన తర్వాత ఉంటుంది, దేహం రాలిపోయినా అదే ఉంటుంది. కనుక దైవం అంటే ఎవరో కాదు, భగవంతుడంటే అహంస్ఫురణే, భగవంతుడంటే గురువే. ఈ సర్వాన్ని నడిపించేది ఆ జ్ఞానమేను, అది తప్ప మరొకటి ఉండదు. అది తనకు తానుగానే ఉంటుంది. మాయ లేకపోయినా, ద్వైతము లేకపోయినా ఆత్మకి వచ్చే ఇబ్బంది ఏదీ లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అంతర్ముఖం కండి, మౌనానికి రండి. ఆత్మస్థితిని, దైవస్థితిని సూచిస్తూ అంతా మౌనమే అన్నారు మహర్షులు వారు. అంటే దాని అర్థం నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే ఉంటుందని, అది అన్యత్వాన్ని గుర్తించదని, తనలో తానే ఉదయ అస్తమానాలు లేకుండా ప్రకాశిస్తుందని దీని అర్థం. మంచిది, విచారించండి. మౌనమే శరణ్యం, మౌనమే సత్యస్థితి, మౌనమే అనంతము, మౌనమే జ్ఞానము.